హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు కూడా నేను ఒక రియల్ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. ఆ కథ ఏంటో, అసలు ఏం జరిగిందో చూసేద్దాం. ఈ కథ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని ఊనా అనే ప్లేస్లో స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడే 10th క్లాస్ చదువుతున్న కిషోరి అదే క్లాస్లో చదువుతున్న హర్దీప్ సింగ్తో ఫస్ట్ టైం మాట్లాడడం జరుగుతుంది. సో డైలీ అలాగే మాట్లాడుకోవడం, ఇంకా కలిసి లంచ్ చేయడం కానీ, రోజు బయటకి తిరగడము, అది ఫ్రెండ్షిప్ నుంచి కాస్త మెల్లగా కొంచెం ప్రేమగా మారడం స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళ ప్రేమ ఎలా మారిపోతుందంటే, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవటం అలా అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఇంకా ఒకరోజు ఏమనుకుంటారంటే, వెళ్ళిపోదాం పారిపోదాం ఇంటి నుంచి అనుకొని పారిపోతారు. కానీ కొన్ని రోజులకే రియాలిటీ అనేది తెలుస్తుంది కదా. ఇంకా ఇంటి నుంచి బయటకు వెళ్తే ఎవరు అంత ఎక్కువగా సర్వైవ్ చేయడం కష్టమే. అది కూడా వాళ్ళు ఒక 15 years పిల్లలు కాబట్టి. సో మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా కొంతకాలం ఏమో మొత్తం అంతా బాగానే ఉంటుంది. మెల్లగా వాళ్ళిద్దరి మధ్య ఒపీనియన్స్ మారిపోవడము, ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోవడము, గొడవలు రావడము, ఇంకా ఎప్పుడు అలాగే ఉండేదన్నమాట. తిట్టుకోవడము, అరుచుకోవడము, అలా ఎక్కువగా అలాగే ఉండే కాడికి ఇంకా బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఇంకా కిషోరి హర్దీప్ వచ్చేసి బ్రేకప్ అయిపోయింది కదా, ఇంకా ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టు ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత కిషోరికి అదే క్లాస్లో చదువుతున్న వంశ్తో పరిచయం ఏర్పడుతుంది. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వచ్చేసి కొంచెం వాళ్ళిద్దరు క్లోజ్ అవ్వడం అలా జరగడం జరుగుతుంది. కిషోరి ఏమో హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయి తన లైఫ్ చూసుకుంటూ ఇంకా అలా ఉందన్నమాట. కానీ హర్దీప్ ఏమో కిషోరిని అసలు మర్చిపోలేకపోతా ఉంటాడు. హర్దీప్ ఏమో మూవ్ ఆన్ కాలేకపోతా ఉంటాడు అనమాట. ఇంకా అతను రోజు కిషోరికి కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడము, తనని కలవాలని చూడడము అలా చేస్తుండేవాడు. కానీ కిషోరి ఏమో హర్దీప్ని అసలు పట్టించుకునేదే కాదు. ఈ లోపల హర్దీప్కి కిషోరి అండ్ వంశ్ గురించి తెలుస్తుంది అనమాట. ఇంకా హర్దీప్కి వంశ్ మధ్యన గొడవలు, అరుచుకోవడాలు, ఫైటింగ్స్ అలా ఉండేదన్నమాట. అయినా కానీ హర్దీప్ మెసేజ్లు చేయడం కానీ, కాల్స్ చేయడం కానీ కిషోరికి ఆపేవాడు కాదు. ఇలా రోజు మెసేజ్లు, కాల్స్, కలవాలి నిన్ను కలవాలి అని కిషోరిని అడగడము, కిషోరి ఏమో అసలు పట్టించుకోకపోవడము, ఒప్పుకోదు, అలా జరుగుతూ ఉండేదన్నమాట రోజు. ఒకరోజు కలిసి మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకున్నాము, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము అని హర్దీప్ ఏమో కిషోరిని అడుగుతూ ఉండేవాడు. కానీ కిషోరి ఏమో తను పట్టించుకోకుండా అసలుకి నాకు ఇంట్రెస్ట్ లేదు అనే టైప్లో ఉండేదన్నమాట. అయినా కానీ హర్దీప్ రోజు అలాగా కాల్స్ చేయడం, మెసేజెస్ చేయడం, కలుద్దాం ఒకసారి సార్ట్ అవుట్ చేసుకుందామని రోజు చేసేవాడు అనమాట. ఇంకా కొంతకాలం అయినా కానీ హర్దీప్ ఇలాగే చేస్తుండటంతో కిషోరి విసిగిపోయి 23rd Feb 2025న హర్దీప్కి ఫోన్ చేసి సరే కలుద్దాం రమ్మని చెప్తుంది అనమాట. సో 23rd Feb 2025న హర్దీప్ ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా సంతోషపడిపోయి ఇంకా బాగా రెడీ అయ్యి హ్యాపీగా వెళ్తాడు. కానీ అతనికి తెలియదు కదా ఆ కిషోరి వాడిని ఏం చేస్తుందో. అంత హ్యాపీగా వెళ్తాడు. ఇంకా 2 days అయినా కానీ ఇంటికి తిరిగి రాడు. హర్దీప్ పేరెంట్స్ ఏమో ఇంకా వచ్చేస్తాడులే అనుకుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అలాగే పారిపోయి మళ్ళీ కొన్ని రోజులకి ఇంటికి వచ్చేసాడు కదా, సో అలాగే వచ్చేస్తాడులే అలా అనుకుంటారనమాట. కానీ 25th February 2025న ఆన్లైన్లో ఒక వీడియో వైరల్ అవుతుంది అనమాట. అది వాళ్ళ పేరెంట్స్ చూస్తారు. ఆ వీడియోలో ఏముంటుందంటే హర్దీప్ని 2-3 వ్యక్తులు కలిపి కొడుతూ ఉండడం, బాగా కొడుతూ ఉండడము, హర్దీప్ నుంచేమో రక్తం రావడము, నన్ను వదిలేయండి అని హర్దీప్ బతిమలాడుతున్నా వాళ్ళు వినరు అనమాట, కొడుతూనే ఉంటారు. ఆ వీడియో వైరల్ అవుతుంది అనమాట. అది వాళ్ళ పేరెంట్స్ చూసి ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అసలు 23rd Feb 2025న ఏం జరుగుతుందంటే, కిషోరి పిలుస్తుంది కదా ఫోన్ చేసి హర్దీప్ సింగ్ని రమ్మని చెప్పి. ఇంకా అతను కిషోరి చెప్పిన ప్లేస్కి రీచ్ అయిన తర్వాత అతన్ని
కిడ్నాప్ చేసేస్తారనమాట. కిషోరి అండ్ తన బాయ్ ఫ్రెండ్ అయిన వంశ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా అతన్ని కిడ్నాప్ చేసి కార్లో కూర్చోబెట్టుకొని కొట్టి ఇంకా రక్తం వచ్చేలా కొట్టి, ఆ హర్దీప్ సింగ్ నేను ఇంకా మెసేజ్ చేయను, కాల్ చేయను, అసలుకి మీ జోలికే రాను, నన్ను వదిలేయండి అని బతిమలాడుకున్న వాళ్ళెవ్వరూ వదిలేరు. అలా కొట్టి ఇంకా అతను తుది శ్వాస విడిచేంత వరకు కొడతారు. ఇంకా లాస్ట్కి అతను చనిపోతాడు. సో హర్దీప్ సింగ్ని కొట్టే వీడియో ఇంకా ఆన్లైన్లో వాళ్ళు పోస్ట్ చేస్తారనమాట. అది చూసి పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తారు కదా. ఆ వైరల్ వీడియో ఆన్లైన్లోనే ఉంది, మీరు కావాలంటే సెర్చ్ చేసుకొని చూడొచ్చు. సో యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల నేను ఆ వీడియోని దీంట్లో అటాచ్ చేయలేను. సో మీకు కావాలంటే మీరు సెర్చ్ చేసుకొని చూడొచ్చు. సో కట్ టు 26th Feb 2025న ఇంకా పోలీసులు వెంటనే కంప్లైంట్ ఇచ్చిన పక్క రోజే వంశ్ కిషోరికి హెల్ప్ చేసిన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు వచ్చేసి తంజిత్ సింగ్ అండ్ మన్ప్రీత్ సింగ్. వాళ్ళిద్దరిని పట్టుకున్న పక్క రోజే కిషోరిని ఇంకా వంశ్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా పోలీసులు వచ్చేసి వీళ్ళని అడుగుతారనమాట, హర్దీప్ సింగ్ని ఎక్కడ ఏం చేశారు అనేసి. ఇంకా వాళ్ళు చంపేసి కాలువలో పడేసాము అని చెప్తారు. ఇంకా పోలీసులు వచ్చేసి సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ప్రతి ఒక కాలువల దగ్గర అంతా వెతకడము అలా చేస్తారు. చివరాఖరికి 5th March 2025న ఒక కాలువ ఒడ్డున హర్దీప్ బాడీ కనిపిస్తుంది అనమాట. ఇంకా బాడీని వీళ్ళు తీసుకొని ఇంట్లో వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. సో ఈ కేసు అయితే ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. వీళ్ళందరూ మైనర్స్ కనుక శిక్ష పడడం అనేది కొంచెం తగ్గచ్చు. నాకైతే మైనర్స్ అయినా ఎవరైనా కానీ చేసిన పని బట్టే శిక్ష ఉండాలి అని అనిపిస్తుంది. ఇంత పెద్ద తప్పు అని కూడా అనకూడదు. ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళని మైనర్స్ అని చెప్పి వదిలేసి శిక్ష తగ్గియడం చేస్తే, నాకైతే మైనర్స్ అయినా ఎవరైనా వాళ్ళు చేసిన పని బట్టే వాళ్ళకి శిక్ష ఉండాలి అని అనిపిస్తుంది. సో యా, దట్స్ ఇట్. ఈ కేసుకి అయితే ఇంకా ఇంతే. సో అందరూ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో నేనైతే మిమ్మల్ని ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అది కూడా ఇంకొక రియల్ కేస్తోనే. అంటిల్ దెన్, టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుంటే. I love you all and bye.